ఓకే, సో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేస్తారా? ఒక పని చేయండి, మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. FB 50లోకి వెళ్తున్నాము. ఆ సెట్టింగ్స్ ఎవరు చేంజ్ చేయొద్దండి. క్లాస్ జరుగుతున్నప్పుడు ఎవరు సెట్టింగ్స్ మారుస్తున్నారు? సెట్టింగ్సే మార్చొద్దండి ప్లీజ్. సో కంపెనీ కోడ్ చెక్ చేసుకోండి ఫస్ట్. బిఫోర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కంపెనీ కోడ్ అనేది చెక్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ కరెక్ట్ ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే, చూడండి మేడం ఎక్కడ క్లిక్ చేస్తారో చూడండి. కంపెనీ కోడ్ చేంజ్ చేస్తున్నాము. కంటిన్యూ చేయండి. సో కంపెనీ కోడ్ లాస్ట్లో ఉంటుంది చూడండి. కంపెనీ కోడ్ అది మీ కంపెనీ కూడా కాదా, కింద కనిపిస్తుంది, అక్కడ ఉండాలి. ఓకేనా? సో ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. FB 50లోకి వెళ్ళాము. యాక్చువల్గా దీన్ని FB 50ని డబల్ స్క్రీన్ అంటారండి. డబల్ స్క్రీన్ అంటారు. ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో కొంతమంది రీసెంట్గా జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా ప్రీవియస్ క్లాసెస్ అన్ని ఫార్వర్డ్ చేశాను ఆల్రెడీ. అవన్నీ కూడా చెక్ చేసుకోండి, చూడండి. అలాగే మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయలేదు. టుమారో నేను క్రియేట్ చేస్తాను. ఫుల్ పేమెంట్ చేస్తున్న వాళ్ళందరికీ మెయిల్కి వస్తుందండి. ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఓకే, సో స్టార్ ఇచ్చాం. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? అమౌంట్ కాపీ అని అర్థం. టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి ఏదో ఒకటి. బిజినెస్ ఏరియా కూడా రిక్వైర్డ్ ఉంది. మనం బిజినెస్ ఏరియా ఇస్తున్నాం. ఎంటర్. అగైన్ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఏరియా. ఎంటర్. సిమ్యులేట్. సో దీన్ని ఏమంటాం మనం? ఇంటర్వ్యూ అంటాం కదా. ఇంటర్వ్యూ 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సేవ్ చేసేయండి. ఇది ఎస్ఏ డాక్యుమెంట్. ఓకే, డాక్యుమెంట్ 4 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా చూడండి, మనకి టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ ఉండటం వల్ల మనల్ని అడుగుతుంది. టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. ఇప్పుడు ఏమేమి అడుగుతుంది? టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఏరియా అడుగుతున్నారు. సో మనకి బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇవ్వాలంటే మనకి ప్రాబ్లం కాబట్టి ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. ఏం చేయాలి మనం? ఎవరు చెప్తారు? ఏం చేయాలి? ఎవరు చెప్తారు? రిఫరెన్స్ డాక్యుమెంట్ కాదు. టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎంట్రీ పోస్ట్ చేస్తున్న టైంలో టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. రిక్వైర్డ్ లో ఉంది. బిజినెస్ ఏరియా కూడా రిక్వైర్డ్ లో ఉంది. సో మనకి ఇది అవసరం. అది ఇవ్వకుండానే మనకి ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. ఏం చేయాలి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఆప్షన్ పెట్టాలి సార్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. వెళ్ళండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్ళండి. /n OBC4. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం కాబట్టి వెళ్తున్నాం. వెళ్ళండి. G001 జనరల్ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో ఉంది. సో మనం ఏం చేస్తున్నాం? ఆప్షన్ లో పెట్టేస్తున్నాం. అంటే మీనింగ్ ఏంటి? టెక్స్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఆప్షనల్ లో ఉంటాయి. అదే సర్ప్లస్ లో ఉందనుకోండి, అసలు కనిపించదు. టెక్స్ట్ ఫీల్డ్ మనకి డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ లో కనిపించదు. అంతే కదా? జస్ట్ గో బ్యాక్. బిజినెస్ ఏరియా కూడా చేంజ్ చేద్దాము. కంటిన్యూ. రిక్వెస్ట్ అనేది మీరు డైరెక్ట్ గా కంటిన్యూ చేసేయండి. మేడం గారికి మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి కాబట్టి మార్చుకుంటున్నారు. సో మీరు ఒక రిక్వెస్టే ఉంటుంది మీకు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. డైరెక్ట్ గా కంటిన్యూ చేసేయండి, ఇంకేం అవసరం లేదు. కంటిన్యూ. జస్ట్
వెళ్ళండి G001 మళ్ళీ వెళ్ళండి. బిగినర్స్ ఏరియా కూడా ఆప్షన్ లో పెట్టేద్దాం. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ లోకి వెళ్ళండి. సో బిగినర్స్ ఏరియా రిక్వైర్డ్ లో ఉంది. సో ఆప్షన్ లో పెట్టేస్తున్నాను. వెళ్ళండి, సేవ్ చేయండి. సో మనం బిగినర్స్ ఏరియా అండ్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉంది కాబట్టి ఎంట్రీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిగినర్స్ ఏరియా ఇవ్వమని అడుగుతుంది. అలాగే టెక్స్ట్ ఫీల్డ్ కూడా అడుగుతుంది. సో ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ చేస్తే మనకు అడగదు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా ఆప్షనల్ లో పెట్టేస్తాం. వెళ్ళండి, FP50K లో ఎంట్రీ పోస్ట్ చేయండి. బిజినెస్ ఏరియా తీసుకోదు, యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ ఫీల్డ్ కూడా తీసుకోదు. సో బిజినెస్ ఏరియా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోంచి కంట్రోల్ చేసాం. స్టార్ అంటే ఏంటి, అమౌంట్ కాపీ, ఎంటర్. చూసారా, బిజినెస్ ఏరియా తీసుకోలేదు, యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ ఫీల్డ్ కూడా తీసుకోలేదు. ఓకే, సేవ్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ చేయండి. ఇంటర్వ్యూలోకి వెళ్ళాము, సేవ్. ఇంటర్వ్యూ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుందో చెక్ చేసుకుంటాం మనం. సేవ్. డాక్యుమెంట్ 5 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరము, విచ్ ఫీల్డ్ ఇది రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇది నాట్ రిక్వైర్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ లో మనం OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇంతకు ముందు రిక్వైర్డ్ లో ఉంది కాబట్టి బిజినెస్ ఏరియా టెక్స్ట్ మ్యాండేటరీ ఇవ్వాలి. సో తర్వాత ఆప్షన్ లోకి మార్చాం కాబట్టి ఎంట్రీ అనేది బిజినెస్ ఏరియా అండ్ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అయింది అనమాట. ఓకే, క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ అది మార్నింగ్ బ్యాచ్ చెప్పాం కదా, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేస్తారు. అది అక్కడ ఏమేమి ఉన్నాయో చూసి 1 by 1 చెప్పేస్తాం. మళ్ళీ టైపింగ్ టైం వేస్ట్ మనకి. చూడండి, if you can post any accounting entry on the end user screen, that information will be stored on the database layer. చూడండి, యాక్చువల్గా మనకి SAP లో టోటల్ గా డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రొడక్షన్ సర్వర్ కు మూవ్ చేసి ఇక్కడ టెస్ట్ చేస్తాం. టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్టింగ్ అంతా చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం. క్వాలిటీ సర్వర్ లో టెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. టెస్టింగ్ అంటే ఏంటి, ఎంట్రీ పోస్టింగ్ అవుతుందో లేదో చెక్ చేస్తాం అంతే, అది టెస్టింగ్ అంటారు. మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం, దాన్ని టెస్టింగ్ అని చెప్పొచ్చు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఆర్ క్వాలిటీ సర్వర్ లో టెస్ట్ చేస్తారు. సో కంప్లీట్ గా ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ అవుతున్న తర్వాత, సో ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. కానీ మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. వెండర్ డాక్యుమెంట్ అవ్వచ్చు, వెండర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, కస్టమర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్, GL డాక్యుమెంట్ అవ్వచ్చు, ఏ డాక్యుమెంట్ అయినా అవ్వచ్చు. సో ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ on the end user screen, that information will be stored on database layer. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ స్టోర్ అవుతుంది, లేయర్స్ లో స్టోర్ అవుతుంది. ఏ లేయర్స్ లో స్టోర్ అవుతుంది, డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది మామూలుగా ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుందని చెప్పాలి. నెక్స్ట్ SAP లోకి వెళ్ళండి. మనకి ఇక్కడ చూడండి ఏమేమి ఉంది, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నంబర్, హెడర్ టెక్స్ట్, క్రాస్ CC నంబర్ అంటారు, అంటే క్రాస్ కంపెనీ పోస్టింగ్ నంబర్ అంటారు. ఇవి మీకు తర్వాత చెప్తాను. సో ఇవన్నీ ఏంటి, ఈ పైన ఏదైతే లైన్ లో కనిపిస్తుంది డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నంబర్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, క్రాస్ కంపెనీ కోడ్ నంబర్, ఇవన్నీ ఏంటి, దీన్ని ఏమంటారంటే హెడర్ లెవెల్ డేటా అంటారండి. హెడర్ లెవెల్ డేటా అంటారు. ఒక డాక్యుమెంట్ కి పైన కనిపించేదంతా కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు.
తర్వాత క్రింద మనకి డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఒక డాక్యుమెంట్ ని 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చండి. ఒక డాక్యుమెంట్ మనం 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు. ఎలా చేస్తాము? హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా కింద క్లాసిఫై చేయొచ్చు. సో హెడర్ లెవెల్ డేటా అంటే డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, క్రాస్ కంపెనీ కోడ్ ఇవన్నీ కూడా హెడర్ లెవెల్ డేటా. కింద కనిపించేదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్. ఓకేనా? డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఓకే, సో హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి, లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఏంటో చూద్దాం. నోట్స్ ఓపెన్ చేయండి. చూడండి, వాట్ యు మీన్ బై హెడర్ లెవెల్ డేటా? What is mean by header level data? Whatever inputs you are entered on the header level at the time of accounting entry posting, that information we call as header level data. అంటే ఏంటి? ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తాం. Whatever inputs you are entered on the header level at the time of accounting entry posting, that information we called as header level data. అంటే మీకు ఏదైతే మనకి డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ డేట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవన్నీ మనకి ఎక్కడైతే మనం ఈ హెడర్ లెవెల్ ఇస్తున్నామో దీన్ని ఏమంటారంటే హెడర్ లెవెల్ డేటా అంటారు. క్లియర్ కదా? దీన్ని హెడర్ లెవెల్ డేటా అంటారు. నెక్స్ట్, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. వాట్ ఈస్ మీన్ బై లైన్ ఐటమ్ లెవెల్ డేటా? వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్ ఇవన్నీ ఇస్తాం. వీటిని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా వేరు, లైన్ ఐటమ్ లెవెల్ డేటా వేరు. ఓకేనా? హెడర్ లెవెల్ డేటా పైకి వెళ్ళండి. అక్కడ కాదు, హెడర్ లెవెల్ డేటా దగ్గరే ఉంది. హెడర్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి. ఐఎమ్ సారీ, లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే ఏంటి? కిందకి రండి. లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఎగ్జాంపుల్ ఏమేమి వస్తుంది? జిఎల్ అకౌంట్స్ ఇస్తాము, డెబిటా క్రెడిటా ఇస్తాము, అమౌంట్ ఇస్తాం, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. ఐఎమ్ సో సారీ, లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ ఇచ్చే డేటా అంతా కూడా హెడర్ లెవెల్ డేటా. క్రింద జిఎల్ అకౌంట్, డెబిట్, క్రెడిట్ ఇవన్నీ ఇచ్చేదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. అలాగే we can find the 75 parameters on debit side and 75 parameters on credit side. ఎక్కడ ఉన్నాయి పారామీటర్స్ అంటే ఇవే పారామీటర్స్. డెబిట్, క్రెడిట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవే పారామీటర్స్. చూపించండి. ఆ రైట్ సైడ్ మూవ్ చేయండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, డెబిట్, క్రెడిట్ అన్ని ఇస్తాం కదా. తర్వాత ఏముంది? టెక్స్ట్ ఉంది, ఇంకా చాలా కనిపిస్తుంది. వ్యాలిడేట్, ఇంకా వెళ్ళండి. అసైన్మెంట్ నంబర్, ట్యాక్స్, కంపెనీ కోడ్, ట్రాన్సాక్షన్, బిజినెస్ ఏరియా, ఆర్డర్ అంట, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అంటారు. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అని పిలుస్తుంటారు అన్నమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్, డాక్యుమెంట్ డేట్. ఒకసారి ఎస్ఏపీలోకి వెళ్ళండి. ఎస్ఏపీలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మనకి హెడర్ లెవెల్ డేటాలో డాక్యుమెంట్ నంబర్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్ కూడా కనిపిస్తుంది కొన్ని ఎంట్రీస్ లో. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి, పోస్టింగ్ డేట్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేట్ అంటే ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. సో డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ అండ్ ట్రాన్సాక్షనల్ డేట్, ఈ 3 అంటే ఏంటో మీకు తెలియాలి. ఒకసారి వెళ్ళండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో టైప్ చేశాం కదా. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ డేట్? డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఇన్ ది ఫిజికల్ డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ డాక్యుమెంట్ డేట్. ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాడు? ఫిజికల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తాడు. బిల్లు ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని బేస్ గా చేసుకుని ఎస్ఐపిలో మ్యాప్ చేస్తారు. అంటే వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఇన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, అంటే ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఏ డేట్ అయితే ఉందో
ఆ డాక్యుమెంట్ ఏమంటారంటే డాక్యుమెంట్ డేట్ అంటారు. జిఎల్ పోస్ట్ చేసినా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా ఏదైనా చేయనివ్వండి, దాన్ని ఏమంటారు డాక్యుమెంట్ డేట్ అంటారు. డాక్యుమెంట్ డేట్. తర్వాత వాట్ ఈజ్ మీన్ బై పోస్టింగ్ డేట్? పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? మన ఎస్ఏపిలోకి ఏ రోజైతే మనము ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేస్తున్నామో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. వాట్ ఎవర్ ఇన్పుట్స్ వెన్ వి పోస్ట్ ఆర్ మ్యాపింగ్, గుర్తుపెట్టుకోండి, వెన్ వి పోస్ట్ ఆర్ మ్యాపింగ్, వెన్ వి పోస్ట్ ఆర్ మ్యాపింగ్ అన్నమాట. మ్యాప్ చేస్తున్నప్పుడు ద డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి, when we are posting or mapping the document information on the kada is correct ga type cheyan on the okay in the SAP, on the SAP, in the SAP is called posting date. అంటే మీరు SAP లోకి ఒక డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ని మ్యాప్ చేస్తున్నారా లేకపోతే పోస్ట్ చేస్తున్నారా? అంటే పోస్టింగ్, మీరు ఏ రోజు SAP లోకి ఎంటర్ చేస్తున్నారా డాక్యుమెంట్ డేట్ ని, ఆ డాక్యుమెంట్ ని, దాన్ని ఏమంటారు పోస్టింగ్ డేట్ అంటారు. బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్ ద డాక్యుమెంట్ వి విల్ రిఫర్ టు ది పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ ఏ ఫైనాన్షియల్ ఇయర్ అప్లికబుల్ అవుతుంది అనేది బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్. మనం ఏదైతే మనం డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నామో అది మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్ ద డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో ఇదనమాట. సో మేజర్ ఇక్కడ ఏంటంటే మీకు చూడండి, మన ఎస్ఏపిలోకి మ్యాప్ చేసే డేట్ ని పోస్టింగ్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్, ఎస్ఏపిలోకి ఏ రోజు మీరు మ్యాప్ చేస్తున్నారు దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. అలాగే బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్ ద డాక్యుమెంట్, మేడం మీరు కల్లిస్తుంటే నేను చదవలేకపోతున్నాను, మూవ్ చేస్తుంటే అలా ఉంచండి. బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్ ద డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్. ఆ పోస్టింగ్ డేట్ ని బేస్ గా చేసుకుని మనకి అది ఫైనాన్షియల్ ఇయర్ లోకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ లో మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. అక్కడ మీకు క్లారిటీ వస్తుంది ఎలా చేస్తారు. ఇయర్ కంప్లీట్ అయిపోయింది కానీ కంప్లీట్ అయిన ఇయర్ లో పోస్ట్ చేయాలి, అక్కడ మీకు అర్థమవుతుంది. సో ఎనీవే డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? ఫిజికల్ డాక్యుమెంట్ పైన, ఇన్వాయిస్ పైన ఉన్న డేట్ ని డాక్యుమెంట్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఐపిలోకి మనం ఏ రోజైతే డేటాని మ్యాప్ చేస్తున్నామో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేట్? ట్రాన్సాక్షనల్ డేట్ అంటే పోస్టింగ్ డేట్ అండ్ ట్రాన్సాక్షనల్ డేట్ బోత్ ఆర్ సేమ్, ఈక్వల్, ఏదైనా ఒకటేనండి. పోస్టింగ్ డేట్ అయినా ట్రాన్సాక్షనల్ డేట్ అయినా ఏదైనా కూడా ఒకటే. క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైంది అందరికీ? క్లియరా కదా? రైట్. నెక్స్ట్ పాయింట్ ఎస్ఐపిలోకి వెళ్ళండి. యాక్చువల్లీ ఇక్కడ మనం కరెన్సీ చూసారా? కరెన్సీ కనిపిస్తుంది. ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఏమొస్తుంది? కరెన్సీ ఆటోమేటిక్ గా INR వస్తుంది. ఎందువల్ల? కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం INR తీసుకున్నాం కాబట్టి INR వస్తుంది. మీరు ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. US డాలర్, కెనడా డాలర్, సింగపూర్ డాలర్, ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని ఉపయోగించి కాన్ఫిగరేషన్స్ చేసిన తర్వాత పోస్ట్ చేయొచ్చు. మరి ఇట్లా పోస్ట్ చేస్తున్నాం కదా, ఇలా పోస్ట్ చేయొచ్చు. ఇలా పోస్ట్ చేస్తున్నప్పుడు మరి ఈ కరెన్సీని ఏమంటారు? మీరు డాక్యుమెంట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, మీరు కరెన్సీ ఏదైనా యూజ్ చేశారు, దాన్ని ఏమంటారు? యాక్చువల్గా దీన్ని మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు. ఎంట్రీ పోస్టింగ్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్. సో దీన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఓకే, మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే మీరు తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. అంటే ఏంటి? మీరు ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మీరు ఏ కరెన్సీని స్పెసిఫై చేశారు దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకే, ఒకసారి అది ఓపెన్ చేయండి, చూడండి. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ we are specified, that is called transactional currency. మీరు ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు మీరు ఏ కరెన్సీని తీసుకుంటారు దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారండి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ.
క్లియర్ కదా? ఓకే, రైట్. ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఐఎన్ఆర్ అంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. మీరు యుఎస్ తీసుకుంటే, యుఎస్ డాలర్ తీసుకుంటే దట్ ఈస్ ద ట్రాన్సాక్షనల్ కరెన్సీ. మీరు ఏ కరెన్సీ తీసుకుంటే ఆ కరెన్సీని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. సో ఇక్కడ ఏం చేసాం మనం? ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. సో ఈ డాక్యుమెంట్ ని ఎలా చూస్తారు? డిస్ప్లే డాక్యుమెంట్ అనే ఒక ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. నా వెళ్ళండి, డాక్యుమెంట్ లోకి వెళ్తున్నాం. క్లిక్ ఆన్ ది డాక్యుమెంట్, క్లిక్ ఆన్ ది డిస్ప్లే. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ 6. మనం ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసామో డాక్యుమెంట్ 6 అనమాట. ఇక్కడ 6 కనిపిస్తుంది చూసారా? ఇట్లా మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని చెక్ చేసుకోవచ్చు. మా 6 ఉంది, ఇలా కాదు, వేరే నెంబర్ కూడా చూడాలి. వేరే నెంబర్ కూడా చూడాలి. ఎలా చూస్తారు? దానికి టీ కోడ్ ఉంది, FB03 డిస్ప్లే డాక్యుమెంట్ అంటారు. FB03 ఎంటర్. చూసారు? ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది. మీరు ఏ డాక్యుమెంట్ నెంబర్ చూడాలనుకుంటున్నారు? డాక్యుమెంట్ నెంబర్ 1 చూడాలా, 2 చూడాలా, 3నా, 4ఆ, 5ఆ, 6ఆ? ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ నెంబర్ 1 చూద్దాం అనుకుంటున్నాను. 1 ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఇయర్ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే, 2023 ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎంటర్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ నెంబర్ 1 చూస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, గో బ్యాక్. డాక్యుమెంట్ నెంబర్ 5 చూడాలి. ఎంటర్. చూసారా? డాక్యుమెంట్ నెంబర్ 5. జస్ట్ గో బ్యాక్. డాక్యుమెంట్ నెంబర్ 4 కావాలి, మీ ఇష్టం, ఎనీ నెంబర్. చూసారా? 4. ఇట్లా మీరు FB03 లోకి వెళ్ళి డిస్ప్లే డాక్యుమెంట్, మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్ చేయండి. ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేశారు? ఎవరు పోస్ట్ చేశారు? పైన ఒక హ్యాట్ సింబల్ కనిపిస్తుంది చూడండి. హ్యాట్ సింబల్ చూడండి, క్లిక్ చేయండి. డిస్ప్లే డాక్యుమెంట్ క్లిక్ చేయండి. చూడండి, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్, కరెన్సీ ఏ కరెన్సీ వాడారు, INR, అన్నీ కనిపిస్తున్నాయి. రిఫరెన్స్ ఇవన్నీ. యూజర్ ఏ యూజర్ పోస్ట్ చేశారు? 72 యూజర్ 38 పోస్ట్ చేశారు. ఏ రోజు పోస్ట్ చేశారు? ఏ టీ కోడ్ యూజ్ చేశారు? FB50 యూజ్ చేశారు. అయినా ఇంకో టీ కోడ్ ఉంటుంది, సింగిల్ స్క్రీన్ ద్వారా కూడా, డబుల్ స్క్రీన్ ద్వారా కూడా చేయొచ్చు. ఏ టైంకి పోస్ట్ చేస్తారు? డాక్యుమెంట్ డేట్ ఏంటి, పోస్టింగ్ డేట్ ఏంటి, పీరియడ్లో ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అన్నమాట. గో బ్యాక్. ఇక్కడ యాక్చువల్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ 4 ఉంది, 4, 5 ఇలా యాక్చువల్గా రియల్ టైంలో లాక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, లాక్స్ లో ఉంటాయి. సో ఆ డాక్యుమెంట్ నెంబర్ మీకు చెప్పాను. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? పర్టికులర్ డాక్యుమెంట్ ని ఐడెంటిఫై చేయడానికి, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పాను. సో దాని పర్పస్ మనం ఇక్కడ ఈ నెంబర్ ని బేస్ గా చేసుకుని పర్టికులర్ డాక్యుమెంట్ ని చెక్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ఆ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో లాక్స్ లో ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్ నెంబర్ అనేది బేస్ గా చేసుకుని చెక్ చేసుకోవచ్చు. అలా కాదు, ఉన్న ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో చూద్దాం. కంపెనీ కోడ్ లో FB03కి వచ్చేసాం. డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, ఎంటర్ చేయండి. చూసారా? 6 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. 6 ఉన్నాయి టోటల్ గా.
డాక్యుమెంట్ కంపెనీ కోడ్ ఉంది, డాక్యుమెంట్ నంబర్ 1 2 3 4 5 6 ఉన్నాయి, ఇయర్ ఉంది, ఎస్ఏ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది, డాక్యుమెంట్ డేట్ కూడా ఉంది, ఏ రోజు పోస్ట్ చేశారు, సెకండ్ కొన్ని చేశారు, ఫోర్త్ కొన్ని చేశారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో మీకు ఇందులో ఏ డాక్యుమెంట్ చూడాలి, ఆ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 2 చూడాలి, అది డాక్యుమెంట్, గో బ్యాక్. 6 కావాలి, 6 పైన డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, అట్లా మీకు ఏ ఇన్ఫర్మేషన్, ఏ డాక్యుమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ డాక్యుమెంట్ పైన మీరు క్లిక్ చేయొచ్చు. అలా కాదు, మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంపెనీ కూడా ఇచ్చాము, డాక్యుమెంట్ నెంబర్ ఫ్రమ్ 2 ఉంది, ఫ్రమ్ దగ్గర నుండి 2 వరకు ఎక్కడ వరకు కావాలంటే అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఇయర్ వైజ్ చెక్ చేసుకోవచ్చు, ఫిజికల్ ఇయర్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. లెడ్జెస్ అంటారు, లీడింగ్ లెడ్జర్ అంటారు, ఓఎల్ అంటే లీడింగ్ లెడ్జర్ అంటారు, లెడ్జెస్ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ టైప్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు, పోస్టింగ్ డేట్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు, రెఫరెన్స్ నెంబర్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఓకే, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీ కంప్లీట్ ఆప్షనల్ అన్నమాట. మీకు ఏది కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ ఇది ఓపెన్ చేయండి. తర్వాత చూడండి, డిస్ప్లే డాక్యుమెంట్ FB03లో చూసాం. తర్వాత జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N అంటే ఏంటి? FBL3N లో ఏం చూస్తాము? డాక్యుమెంట్ ఆల్రెడీ పోస్ట్ చేసాం, డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ ఉపయోగించి మనం పోస్ట్ చేసాం. ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇక్కడ చూడండి మనకి ఏం కనిపిస్తుంది, జిఎల్ టైటిల్ బార్ లో చూడండి, జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఆ జిఎల్ అకౌంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే మన జిఎల్ అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి. డ్రాప్ డౌన్ చేయండి. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఎందువల్ల? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. జిఎల్ గ్రూప్స్ అండ్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి కదా. సో జిఎల్ అకౌంట్ ని, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాము. మనం 4 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఎక్కడ చేసాము? FS00 చేసాం. ఆ జిఎల్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో మనం ఏం చేస్తాము? ఎగ్జిక్యూట్ చేద్దాం. జిఎల్ బ్యాలెన్సెస్ అన్ని చూద్దాము. ఎగ్జిక్యూట్ చేసేయండి మేడం, నో ఇష్యూ. మీ కంపెనీ కూడా ఇచ్చారు కదా, వస్తుంది ఆటోమేటిక్గా. రెంట్ అకౌంట్ మొత్తం ఇచ్చి అన్నీ చూద్దాం. రెంట్ అకౌంట్ ఇచ్చారు, సో రెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ అంతా కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి, రెంట్ అకౌంట్ తీసేయండి. ఆల్ టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి మనకి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. చూసారా? చూడండి ఇక్కడ ఏముంది, బ్యాంక్ జిఎల్ అకౌంట్ నంబర్ చూసారా? మన టైప్ వెళ్ళండి, పైన చూపించండి. బ్యాంక్ జిఎల్ 200 100 బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇది. సో ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేసాం, ఎంత వాల్యూ ఉంది టోటల్ గా? 6 డాక్యుమెంట్స్, టోటల్ గా 92,000 అనమాట. తర్వాత రెంట్ అకౌంట్ ఎన్ని పోస్ట్ చేసాము? టోటల్ గా 77,000. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఓకే, శాలరీస్ కూడా యూజ్ చేశారు. శాలరీస్ కి ఎంత వాడారు? 15,000. ఓకే, ఇట్లా మీరు ఏమేమైతే జిఎల్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేశారో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో మనం తెలుసుకోవచ్చు. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ విత్ ఇన్ 1.5 month లో మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. డోంట్ వరీ. సో మనం యాక్చువల్గా ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? యాక్చువల్గా జిఎల్ అకౌంట్ ఎక్కడ పోస్ట్ చేసాము? FB50 కదా. సో పాత్ ద్వారా కూడా పోస్ట్ చేయొచ్చు. ఎండ్ యూజర్ స్క్రీన్ కదా, వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి. సో పాత్ ద్వారా ఎలా పోస్ట్ చేయొచ్చో చూద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, FB50 చూసారా? ఇక్కడ క్లిక్ చేస్తున్నా కూడా మనం పాత్ ద్వారా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేయండి, దానిపైన జిఎల్ పోస్టింగ్ స్క్రీన్ వస్తుంది మనకి. చూసారా? డాక్యుమెంట్ ఓపెన్ అయిందా? జిఎల్ డాక్యుమెంట్. క్లియర్ కదా? ఇలా చేయొచ్చు. అలాగే మనము వెండర్ లైన్ ఐటమ్ చెక్ చేసాం కదా, FBL3N.
ఇక్కడ ఎక్కడ ఉంటుంది, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఇది కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచే జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా. /n ఇవ్వండి, హోమ్స్. ఇక్కడ మనకి ఎక్కడ అకౌంట్లోకి వెళ్ళాం కదా, లాస్ట్లో ఉంది అకౌంట్లోకి వెళ్ళారా, చూసారా, FBL3N డిస్ప్లే చేంజెస్ లైన్ ఐటమ్స్ అంట. FBL3N దానిపైన డబుల్ క్లిక్ చేయండి, చూసారా ఇలా వచ్చింది. అలా కాదు, మీరు మల్టిపుల్ GL అకౌంట్స్ ఏమైనా ఉన్నాయి, ఎగ్జాంపుల్ రైట్ సైడ్ రైట్ ఏరోకి వెళ్ళండి, ఆ రైట్ సైడ్ చూడండి, ఆ రైట్ ఏరో క్లిక్ దానిపైన క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ GL అకౌంట్, ఇంకొక GL అకౌంట్ ఏదో ఉంది, ఇంకొక నంబర్, అట్లా మల్టిపుల్ గా ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి కూడా ఇవ్వచ్చు. ఇంకేదన్నా ఉంది, ఓకే. కంటిన్యూ అండ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ కింద కనిపిస్తుంది, ఎగ్జిక్యూట్ చేయండి. వచ్చినాయా, 3 వచ్చినాయా చూడండి. బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్, ఇంకోటి ఇచ్చారు మీరు శాలరీ అకౌంట్, చూసారా. అట్లా మల్టిపుల్ గా ఉంటాయి కొన్ని, అలా కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలా కాదు, ఎక్సెల్ షీట్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి డేటా అంతా కూడా. ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని చెప్తున్నాను, MS వర్డ్ తీసుకోండి. ఎక్సెల్ ఆర్ MS వర్డ్ ఎనీవన్. 200 కిందకి రండి చెప్తాను. 200 ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇవ్వండి, 200 400 GL అకౌంట్స్ నంబర్స్ అనుకుందాం. మల్టిపుల్ గా ఏదైనా షీట్ లో ఉన్నాయి, SAP లోకి ఎలా అప్లోడ్ చేస్తారు, ఇంకోటి యాడ్ చేయండి, చేసేయండి, నో ఇష్యూ. కాపీ చేయండి. నేమ్స్ అవసరం లేదు. ఇవన్నీ GL అకౌంట్స్ అనుకుందాం. FS00 క్రియేట్ చేశాం కదా, మల్టిపుల్ GL అకౌంట్ నంబర్స్ మల్టిపుల్ గా ఉన్నాయి, ఆర్డర్ లో లేవు. ఒక ఎక్సెల్ షీట్ లోను MS వర్డ్ ఫార్మాట్ లో ఉన్నాయి. కాపీ చేసాం, కాపీ. వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ జస్ట్ బ్యాక్. సో FBL3N సెషన్ లో ఉన్నాం. GL అకౌంట్ రిమూవ్ చేయండి. అక్కడ రైట్ ఏరో క్లిక్ చేయండి. లాస్ట్ లో మీకు అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ అవి తీసేయండి, అవి అవసరం లేదు. లాస్ట్ లో అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ అంటారు. అంటే పేస్ట్ చేయొచ్చు, కొన్ని మిస్ అవుతాయి, కొన్ని ఫైల్స్ మిస్ అవ్వచ్చు. సో SAP లో మనకు సపరేట్ గా ఆప్షన్ ఉందన్నమాట పేస్ట్ చేయడానికి. అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోయినాయా? నెక్స్ట్ ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఇట్లా కూడా చేయొచ్చు, ఎందుకంటే లాక్స్ లో ఉంటాయి. మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, కంపెనీస్ లో లాక్స్ లో ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మీరు మల్టిపుల్ GL అకౌంట్స్ ఏమైనా ఉంటే ఇలా కూడా మీరు కాపీ పేస్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే ఫైన్. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటి, SAP లోకి వెళ్ళండి. సరే, ఇక్కడ రాయమన్నారా? అవసరం లేదండి, జస్ట్ ఎగ్జాంపుల్ మన వాళ్ళకి తెలుసు కదా, GL అకౌంట్స్ అవన్నీ ఎగ్జాంపుల్ చెప్పాము. డమ్మీ అకౌంట్స్ రియల్ కాదు కదా, తీసేయండి, అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్, FB50 లో ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి మేడం, సిమ్యులేట్ చేయండి చాలు. సిమ్యులేట్ చేయండి. సో ఇక్కడ సిమ్యులేట్ చేసాం. పోస్టింగ్ కి 40 ఉంది, 50 ఉంది. 40 అంటే ఏంటి, డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 50 అంటే ఏంటి, క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 అంటే ఏంటి, 50 అంటే ఏంటి, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ పోస్టింగ్ కీస్ అనేవి కూడా SAP లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. SAP లో సపరేట్ గా డిఫైన్ చేస్తుంది.
సో ఎక్కడ చేస్తున్నాయి చూద్దాం. ఓకేనా, మై డాక్యుమెంట్ సేవ్ చేయండి. ఈ 40, 50 ఎలా పిక్ అవుతుందో చూద్దాం. పోస్టింగ్ కీస్ ఏమంటారు, సేవ్ చేసేయండి. OB41 పోస్టింగ్ కీస్ అంటారు వీటిని. చూసారా, ఇవన్నీ పోస్టింగ్ కీస్. ఎన్ని ఉన్నాయి పోస్టింగ్ కీస్? 99 ఉంటాయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. చూడండి, 99 పోస్టింగ్ కీస్ ఉన్నాయి ఎస్ఏపీలో. ప్రీ డిఫైన్డ్, సిస్టమ్ డిఫైన్ అంటారు వీటిని. ఆల్రెడీ సిస్టమ్ లో డిఫైన్ చేస్తుంది. 99 ఫ్రీ డిఫైన్ పోస్టింగ్ కీస్ ఉన్నాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ 40 ఎక్కడ ఉంది చూడండి. 40 ఏంటంటే డెబిట్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చూసారా, 40 అంటే డెబిట్, జిఎల్ అకౌంట్ కి అప్లికబుల్ అవుతుంది. తర్వాత 40కి ఆపోజిట్ ఏముంది, 50 క్రెడిట్ అన్నమాట. ఓకే, జస్ట్ గో బ్యాక్ అగైన్. 50 పైన డబుల్ క్లిక్ చేయండి. 50 అంటే మీనింగ్ ఏంటి, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రివర్స్ లో ఏముంటది, 50కి ఆపోజిట్ లో 40 ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ పోస్టింగ్ కీస్ అనేవి ఎస్ఏపీలో డిఫైన్ చేసి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇంకోటి కొంతమంది డౌట్ ఏంటంటే ఎస్ఏపీలోకి వెళ్తే కనుక ఏమేమి ఇంకా అడిషనల్ గా ఏమేమి నేర్చుకోవాలి, ఏమైనా అడిషనల్ టెక్నాలజీ నేర్చుకోవాలా? నాట్ రిక్వైర్డ్, బట్ కొంత అదర్ నాలెడ్జ్ కూడా ఉండాలి మీకు. అది ఓపెన్ చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మేట్. కింద ఏమైనా ఉందా, లాస్ట్ లో యాడ్ చేస్తామా? లేదు కదా, యాడ్ చేయండి. వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ ఆర్ ఎండ్ యూజర్? వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్? మీరు ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ గా వెళ్ళాలన్నా, ఎండ్ యూజర్ గా వెళ్ళాలన్నా మన కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు, సార్ ఎండ్ యూజర్ వర్క్ మాకేం సంబంధం సార్, FICO కన్సల్టెంట్ ని కదా అనుకుంటారు. ఎండ్ యూజర్ వర్క్ ఏదైతే ఉంటుందో అది చేయాల్సింది, ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ అండి. మిమ్మల్ని టెస్టింగ్ ప్రాజెక్ట్ లో వేస్తారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేసేసారు ఎవరో, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేశారు, అక్కడ టెస్టింగ్ చేస్తారు. అంటే ఏంటి, డాక్యుమెంట్ ఎలా పోస్ట్ అవుతుంది, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, కరెక్ట్ గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. ఎవరు చేస్తారు, ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ చేస్తారు, ఎండ్ యూజర్ చేయరు. సో మీకు ఏం నాలెడ్జ్ ఉండాలి, ఎండ్ యూజర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే డాక్యుమెంట్స్ పోస్ట్ చేయడం అంటే కన్సల్టెంట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. FICO కన్సల్టెంట్ కి ఎండ్ యూజర్ నాలెడ్జ్ తో పాటు, కన్సల్టెంట్ నాలెడ్జ్ తో పాటు ఎండ్ యూజర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బోత్ ఆర్ రిక్వైర్డ్. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎండ్ యూజర్ జాబ్కి వెళ్తారా, కన్సల్టెంట్ జాబ్కి వెళ్తారా, మీ ఇష్టం, కంప్లీట్ యువర్ చాయిస్. కొంతమందికి జాబ్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కన్సల్టెంట్ గా జాబ్ దొరకదు, యూ కెన్ గో టు ఎండ్ యూజర్ ఆల్సో, నో ఇష్యూ. మీకు ఎండ్ యూజర్కి ఏమేమి కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఒక లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ చూసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎండ్ యూజర్. కన్సల్టెంట్ గా వెళ్తారా, మీ ఇష్టం, వెల్కమ్. సో దేనికైనా వెళ్ళొచ్చు, మీరు కన్సల్టెంట్ గా వెళ్ళండి, లేదంటే ఎండ్ యూజర్ గా వెళ్ళండి. మీకు ఏమేమి అడిషనల్ టాపిక్స్ ఇంకేమేమి కావాలి, MS ఆఫీస్ ఫస్ట్ వన్. MS ఆఫీస్ పైన కొంచెం గ్రిప్ ఉండాలి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయండి, MS ఆఫీస్ కూడా నేర్చుకోండి. MS ఆఫీస్. సెకండ్ వన్ MS పవర్ పాయింట్. MS పవర్ పాయింట్, ప్రాపర్ టైపింగ్ స్పీడ్, టైపింగ్ కూడా ప్రాపర్ గా ఉండాలి. మీరు స్లోగా చూస్తూ టైప్ చేస్తున్నారు అనుకోండి, మన వాడు ఎక్కడో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వచ్చేసారని చెప్పేసి పట్టుకుంటారు. అంటే కంపెనీ వాళ్ళకి కూడా తెలుసు మీరు ఫేక్ అని తెలుసు, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తే జెన్యూన్ అని కాదండి, ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు ఐటీలో. కానీ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. అంటే ఏంటి, మీకు సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ ఉందో లేదో చెక్ చేసి మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు అంతే. బట్ వాళ్ళకి తెలుసు, బట్ మీరు ప్రాపర్ గా వర్క్ అయిపోయినా, మీ టీమ్ లీడర్కి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ వచ్చారనే పాయింట్ రేట్ చేసి జాబ్ లోంచి టర్మినేట్ చేస్తారు, అంతే, ఇంకేం లేదు. ఓకే, MS వర్డ్ పైన ప్రాపర్ గ్రిప్ ఉండాలి, MS పవర్ పాయింట్ పైన గ్రిప్ ఉండాలి. తర్వాత పోస్టింగ్ స్పీడ్ ప్రాపర్ గా, టైపింగ్ స్పీడ్ ప్రాపర్ గా ఉండాలి, టైపింగ్ స్పీడ్ ఉండాలి. స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్ గా ఉండాలి. నెక్స్ట్ పాయింట్,
మన కోర్సులో నోట్స్ అంతా చదివితే కమ్యూనికేషన్ వస్తుంది. అది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ ప్రాపర్గా రావాలి. బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్, మన కోర్సులో మీకు బేసిక్ అకౌంట్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఓకే, ఇవి మ్యాండేటరీగా ఉండాలి. యాజ్ వెల్ యాజ్ కైండ్లీ అప్డేట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ డే బై డే. మర్చిపోద్దండి. ఓకేనా, మీ టెక్నికల్ స్కిల్స్ అనేవి డే బై డే అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి బేసిక్ నాలెడ్జెస్. ఇది చాలు, ఇంకేం అవసరం లేదు. FICO తర్వాత MM నేర్చుకుంటాను, వేరేది నేర్చుకుంటాను, SD నేర్చుకుంటాను, ఇవేమీ అవసరం లేదు. ఓకేనా, రైట్. ఇంకా ఏమున్నాయి పైన చూడండి. ట్రాన్సాక్షన్ కరెన్సీ చెప్పామా? సిగ్మెంట్ చెప్దాము. ట్రాన్సాక్షన్ కరెన్సీ, వాట్ ఇట్ మీన్ బై ట్రాన్సాక్షన్ కరెన్సీ, ఇది తెలుసు కదా మీకు, ఇది కూడా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency అని చెప్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 1 minute. ఆ నోట్స్ అంతా చదువుకోవాలండి, లేకపోతే మనం ఏం చేయలేము. మీకు నోట్స్ చదవలేదనుకోండి, ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేయలేరు. ఓకేనా, ఓకే. నా దగ్గర ఆల్రెడీ కొంచెం టైప్ చేసి ఉంది, ఇస్తాను 1 minute. చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేశాను, డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. చూడండి, కొంతమందికి నాన్ కామర్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక డోంట్ వరీ, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదండి. సో మీకు మేజర్గా డెబిట్ కి క్రెడిట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలియాలండి, గుర్తుపెట్టుకోండి. డెబిట్ కి క్రెడిట్ కి డిఫరెన్స్ ఏంటో తెలియాలి మీకు. నేను ఒక స్లైడ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో చూడండి, స్లైడ్ చూస్తే మీకు క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది అనమాట. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటో ఒకసారి చదవండి. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటో చదవండి. అలాగే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఎగ్జాంపుల్, స్లైడ్ ఓపెన్ చేయండి, MS వర్డ్ ఫార్మాట్. సో డెబిట్, రిసీవ్ అయ్యేదంతా కూడా డెబిట్ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టి, రిసీవ్ అయ్యేదంతా కూడా డెబిట్ అనమాట. అంటే ఇన్కమింగ్ అంతా డెబిట్, అవుట్ గోయింగ్ అంతా క్రెడిట్. సింపుల్ లాజిక్, ఇంకేం లేదు. ఇన్కమింగ్ అంతా కూడా డెబిట్. డెబిట్ అంటే ఏంటి, వాట్ కమ్స్ ఇన్. క్రెడిట్ అంటే వాట్ గోస్ అవుట్, అంతే, సింపుల్ లాజిక్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. మనం GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత ఇంకో ఏముంది, GL ఏమేమి వస్తాయి మనకి, అసెట్స్, బ్యాలెన్స్ షీట్ తీసుకుంటున్నాం. బ్యాలెన్స్ షీట్లో ఏముంటుంది, బ్యాలెన్స్ షీట్లో ఆస్తులు అప్పులన్నీ బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్ అవన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఉంటాయి అనమాట. దాన్ని బేస్ గా చేసి నాకు ఇచ్చేస్తాం. బట్ ఎనీవే, ఇక్కడ చూడండి, పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్ అనమాట. రా మెటీరియల్ ని పర్చేజ్ అంటే ఏంటి, కొన్నారనమాట. పర్చేజ్డ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్. సో పర్చేజ్ మెటీరియల్ పర్చేజ్ చేశారు అంటే కొన్నారు, అంటే రిసీవ్ అవుతుంది. పర్చేజ్ అంటే డెబిట్ చేసాం అనమాట. చూడండి, పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, గుర్తుపెట్టుకోండి. పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇట్లా ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ 40 అంటే ఏంటి, ఎవరు చెప్తారు? డెబిట్. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్ అనమాట. కూడా గుర్తుపెట్టుకోండి మీరు. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. సో పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ వన్, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్ ఫర్ క్రెడిట్ బేస్. క్రెడిట్ బేసిస్ లో కొన్నారంటే అప్పుగా కొన్నారు అనుకుందాం. పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ మహేష్ అనమాట. సో ఇక్కడ మహేష్ నేమ్ ఎంటర్ అవుతుంది. బ్యాంక్ ద్వారా, యాక్చువల్ పైన ఏంది, బ్యాంక్ ద్వారా పే చేసేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసాం. పర్చేజ్ అకౌంట్ అటట్టు బ్యాంక్ అకౌంట్, కొన్నాము, పేమెంట్ ఇచ్చేసాం. ఇంకా మనకి పర్సన్స్ నేమ్ ఏం అవసరం లేదు ఇంకా. బట్ ఇక్కడ సెకండ్ స్టెప్ లో ఏమైంది, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్
1,30,000 క్రెడిట్ బేసిస్ మీద కొన్నారనమాట, అంటే డబ్బు చేసుకున్నారు. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ డేటా టు మహేష్ అకౌంట్. అదే పేమెంట్ చేస్తే బ్యాంక్ ఇచ్చేస్తాం, క్యాష్ ఇచ్చినా కూడా పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనొచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తాం మనము? అప్పు చేసాం, అందువల్ల ఏంటంటే పర్చేజ్ అకౌంట్ డేటా టు మహేష్ అకౌంట్ అనేది మెన్షన్ చేసాం అనమాట. నెక్స్ట్ when will be paid the amount by bank to Mahesh. బ్యాంక్ ద్వారా మహేష్ పేమెంట్ చేసాం. బ్యాంక్ అకౌంట్ డేటా మహేష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. చూడండి, రిసీవ్ అయినంత కూడా డెబిట్ అవుతుంది. క్రెడిట్ అంటే ఏంటి? అవుట్ గోయింగ్ అంతా కూడా వాట్ గోస్ అవుట్ అనమాట, అంటే బయటకు వెళ్తుంది అనమాట. బ్యాంక్ ద్వారా క్రెడిట్ అవుతుంది. ఐఎమ్ సారీ. క్యాష్ పెయిడ్ ఫర్ ఆఫీస్ ఎక్స్పెన్సివ్. క్యాష్ పే చేశారు 2,500 రూపీస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఆఫీస్ ఎక్స్పెన్సివ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ బ్యాంక్ ద్వారా అయితే బ్యాంక్ అంటాం. ఆఫీస్ ఎక్స్పెన్సివ్ చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి ఆఫీస్లో, పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాష్ అంటే ఏంటి? ఆఫీస్లో కాఫీ టీ ఇవన్నీ ఎంప్లాయ్ ఎవరన్నా బిస్కెట్స్ అవి చేస్తుంటారు, గెస్ట్లు ఎవరన్నా వచ్చారు వాళ్ళకి కాఫీ టీలు ఇవ్వాలి, బిస్కెట్స్ ఇవ్వాలి, స్నాక్స్ ఇవ్వాలి. ఎంప్లాయీస్ కాఫీ టీలు తాగుతుంటారు. లేదంటే ఏదన్నా వేరేది ఏదన్నా వర్క్ ఉంటుంది, చిన్న చిన్న వర్క్లు ఏమన్నా ఉంటాయి ఆఫీస్లో. పెట్టి క్యాషియర్ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు? పెట్టి క్యాషియర్ మెయింటైన్ చేస్తుంటాడు. సో ఏం చేస్తాం? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఆఫీస్ ఎక్స్పెన్సివ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అంటారు. పెట్టి క్యాష్ సపరేట్ కాన్సెప్ట్ ఉంది మన దగ్గర, చెప్తాను, అది జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. తర్వాత పర్చేజ్ ఫర్నిచర్ పర్చేజ్ చేశారు. సో ఫర్నిచర్ రిసీవ్ అయిందనమాట. ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్లియర్ కదా? ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ ని పర్చేజ్ చేసాం కాబట్టి డెబిట్ అయింది, క్యాష్ పే చేసాం టు క్యాష్ అకౌంట్. ఇట్లా ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయండి. చూడండి ఒకసారి చదవండి, మొత్తం కింద ఇంకా ఉంది చూడండి, ఇంకా డౌన్ రండి. సో ఇవన్నీ చదవండి, మీరు 1 by 1 చదవండి. చదివితే మీకు ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ చదవండి మీరు. నెక్స్ట్ ఇంకా డౌన్కి రండి. ఇవి జిఎల్ గ్రూప్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, అవసరం లేదు. ఓకే, టీ కోడ్ అంటే ఏంటో చెప్పాను మీకు, ఏదైనా అవసరం లేదు. వాట్ ఈస్ మీన్ బై టీ కోడ్? టీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ కట్ కీ ఫర్ ది కాన్ఫిగరేషన్స్ అనమాట. ఓకే, ఇంకేముంది? వెన్ వీ పోస్టింగ్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. చూడండి ఈ పాయింట్ చూడండి. వెన్ వీ పోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కూడా చెప్పచ్చు. హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ అంటే మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు, FB50లో ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 type ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం నెక్స్ట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో మీకు అర్థమవుతుంది. వెన్ వి పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 type ఆఫ్ కరెన్సీస్. మీరు INR కరెన్సీ మాత్రమే తీసుకున్నారు, కానీ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సెట్టింగ్స్ చేసామనుకోండి ఏమవుతుంది? వేరే కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. When we post any document entry or accounting entry, it will be reflected 3 type of currencies. అంటే ఒక డాక్యుమెంట్ 3 type of currencies కింద రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీకు తెలుసు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే గ్రూప్ కరెన్సీ, లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ, ఇలా 3 type ఆఫ్ కరెన్సీస్ ని రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. Group currency and local currency. ఇవి మీకు నెక్స్ట్ చెప్తాను, అంత డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్లా ఒక డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తున్న టైంలో ఆ డాక్యుమెంట్ అనేది 3 types గా రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇంకేముంది? సిగ్మెంట్ అని కూడా ఆప్షన్ చూడండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, చెప్పాను ఆల్రెడీ, మీకు అవసరం లేదు. ఇంకేముంది? సిగ్మెంట్ ఉంది కదా, సిగ్మెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. సిగ్మెంట్ గురించి ఇంటర్వ్యూలో అడుగుతుంటారండి. సిగ్మెంట్ అంటే ఏంటో అడుగుతారు, మీకు ఫస్ట్ క్లాస్ లో నేను చెప్పాను. సిగ్మెంట్ అంటే ఏంటో చెప్పాను. సో సిగ్మెంట్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్ అని అడుగుతారు. 100% ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్ ఇది. What is mean by segment?
సిగ్మెంట్ విల్ బి పిక్డ్ ఆటోమేటికల్లీ. సిగ్మెంట్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా పిక్ అవుతుందని మనం చేయలేదు యాక్చువల్ గా. సిగ్మెంట్ విల్ బి పిక్డ్ ఆటోమేటికల్లీ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది అనమాట. బికాస్ ఆఫ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ వి ఆల్రెడీ అసైన్డ్. బికాస్ ఆఫ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ వి ఆల్రెడీ అసైన్ టు ది సిగ్మెంట్. అంటే మనం కంట్రోలింగ్ లో ఇంకా వెళ్ళలేదు కదా, కంట్రోలింగ్ లో యాక్చువల్ ఇవన్నీ వస్తాయి అనమాట. బికాస్ ఆఫ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ వి ఆల్రెడీ అసైన్ ది సిగ్మెంట్. అంటే సిగ్మెంట్ ని కనుక ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఉంటే కనుక సిగ్మెంట్ విల్ బి పిక్డ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. ఎప్పుడు పిక్ అవుతుంది? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అనమాట. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఇన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, సిగ్మెంట్ విల్ బి ఆటోమేటికల్లీ పిక్ అవుద్ది అనమాట. సో సిగ్మెంట్ అంటే మీకు చెప్పాను, ఫస్ట్ క్లాస్ లో చెప్పాను కాబట్టి సిగ్మెంట్ గురించి చదవండి. మీకు డయాగ్రామ్ తో పాటు నేను చూపించాను. సో సిగ్మెంట్ అంటే ఏంటి, సిగ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ మీకు చెప్పాను. ఓకే, సిగ్మెంట్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇదన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఇంకేముంది? ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి, సిమ్యులేట్ చేయండి వెళ్ళి. రేపు మార్నింగ్ డాక్యుమెంట్స్ టైప్ చెప్తాను. యాక్చువల్గా కొంచెం కోస్తా బెల్ట్ అంతా తుఫాన్ ఉంది కదా, అది ఎలా ఉంటుందో తెలియదు. మనకి ఇంటర్నెట్ అంతా ఉంటేనే క్లాసెస్ అండి. ఒక నెట్ ఏదన్నా పవర్ కట్ అయిపోయి, నెట్ లేకపోయినా ఏదన్నా పవర్ కంటిన్యూషన్ గా కట్ అయిపోయినా మనం ఏం చెప్పలేము అనమాట. అలాగే పేమెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఆ గ్రూప్ లో మెయిల్ లింక్ వస్తుంది, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. సిమ్యులేట్ చేయండి. ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎవరు చెప్తారు? క్రెడిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? పోస్టింగ్ ఎంత వస్తుంది? 50 ఏమో క్రెడిట్, 40 ఏమో డెబిట్. ఇంకొక ఆప్షన్ ఏముంది క్రెడిట్ అని తెలుసుకోవడానికి? ప్లస్ అండ్ మైనస్. మైనస్ ఉంటే క్రెడిట్, నార్మల్ ఉంటేనేమో డెబిట్. యా, మైనస్ ఉంది చూసారా? 16,000 కి 1000 మైనస్ ఉంది చూసారా? ఆ మైనస్ ఉంటే ఏంటి? క్రెడిట్ అని అర్థం. ఓకేనా? క్రెడిట్ ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్రిందది మైనస్ ఉన్నది క్రెడిట్ అయితే ఆటోమేటిక్ గా పైన ఉన్నది డెబిట్ అవుతుంది. అంతే కదా, ఇంకేముంది, దానికి ఏం సంబంధం లేదు. ఓకే, సో అట్లా అనమాట. సో డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటో చెప్పచ్చు మీరు. ఓకే, వన్ మోర్ థింగ్, సేవ్ చేసేయండి. Go to vendor line item display, customer line item display, GL line item display, FBL3N. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, టీ కోడ్స్ అన్ని మీరు. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ అసైన్మెంట్ నంబర్ అన్నాడు. అసైన్మెంట్ నంబర్ క్రింద చూడండి, క్రింద కనిపిస్తుంది. ఏంటది? ఎవరు చెప్తారు? డేట్ సార్. డేట్. ఏ డేట్ అది? పోస్ట్ చేసిన డేట్. ఎలా వచ్చింది పోస్ట్ డేట్? ఎలా పిక్ అయింది అక్కడ? మన పోస్టింగ్ కి ఇచ్చాం కదా సార్. యా, కరెక్ట్. G001. G001 కాదు. ఒక న్యూ సెషన్ తీసుకోండి, FS00లోకి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ ని ఎలా ఎడిట్ చేస్తామో, పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుని పైన పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. చేంజ్ జిఎల్ అకౌంట్ అంటే ఎడిట్ చేయాల్సి వస్తాయి కొన్ని, అవ్వండి, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ డేటా ఎందుకు రండి. షార్ట్ కీ చూసారా? షార్ట్ కీ ఏమి ఇచ్చాము? 001. 001 అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ డేట్. Short key will be populate the assignment field on the GL line item level. Short key ఏం చేస్తుంది? Short key it will be populate the assignment field. Short key అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? అసైన్మెంట్ ఫీల్డ్ ఎక్కడ వచ్చింది? వెళ్ళండి, అది చూపించండి. ఇక్కడ వచ్చింది.
పోస్టింగ్ డేట్ అనేది షార్ట్ కి ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అంటే పోస్టింగ్ డేట్ ఏదైతే ఉందో ఆ పోస్టింగ్ డేట్ అనేది ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ చేస్తుంది. మీరు అది కాకుండా వేరే తీసుకుంటే అసైన్మెంట్ ఫీల్డ్ లో అక్కడ పాపులేట్ అవుతుంది. క్లియరా? సే ఎస్ ఆర్ నో. ఓకే, క్లియర్ కదా? ఏంటి ఎవరు మాట్లాడరు? అర్థమైందా లేదా? yes sir రైట్. నెక్స్ట్ బిజినెస్ ఏరియా Okay, sir. ఉంది కదా, మరి బిజినెస్ ఏరియా ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు? ఎవరు చెప్తారు? కొన్ని బిజినెస్ ఏరియా చూపించండి. కొన్ని ఉన్నాయి, తర్వాత లేవు. ఎందువల్ల? మనం ఇవ్వలే కదా సార్ బిజినెస్ ఏరియా. వెరీ గుడ్. మనం ఇవ్వలేదు కాబట్టి బిజినెస్ ఏరియా కనిపించలేదు. ఓకే, నెక్స్ట్ FS00లోకి వెళ్ళండి. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే అన్నారు. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు, తీసేసారు, రిమూవ్ చేస్తారు. ఏంటి లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి? లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీగా మీరు క్లిక్ చేయాలి. చేయలేదనుకోండి, వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. మీకు ఇక్కడ కనిపించదు GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. టైటిల్ బార్ ఏమో చూడండి, టైటిల్ బార్ చూసారా? GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఆ GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయకపోతే GL లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఇక్కడ మీకు డేటా ఏమి కూడా మీకు కనిపించదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీరు మ్యాండేటరీగా GL లైన్ ఐటమ్ డిస్ప్లేని క్లిక్ చేయాలి, చేయకపోతే కనిపించదు. కాబట్టి మ్యాండేటరీగా క్లిక్ చేయాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోలేదు, ఏం చేయాలి? మీరు ఎంట్రీస్ పోస్ట్ చేశారు, మరి ఎట్లా, ఏం చేయాలి? అబాపర్ ఉంటారు, అబాపర్ అని ఉంటారు, ఒక ఆయన ప్రోగ్రామింగ్ సంబంధించిన వాళ్ళు. అబాపర్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. రన్ చేస్తేనే మనం ఇక్కడ FBL3Nలో GL అకౌంట్స్ సంబంధించిన డేటాని చూడగలం, లేకపోతే కనిపించదు మనకి. సో దాన్ని ఏమంటారు? GL లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు క్లిక్ చేయాలి? ఎందుకు క్లిక్ చేయాలంటే మనకి డిస్ప్లేలో కనిపించాలి. FBL3Nలోకి వెళ్తాం, కనిపించాలి. మీరు క్లిక్ చేయలేదనుకోండి, లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది హైలైట్ అవ్వదు, కనిపించదు. ఇక్కడ మీకు డేటా ఏమీ కనిపించదు. మీకు మళ్ళీ డేటాను మీరు బ్యాకప్ తీసుకోవాలంటే అబాపర్తో ప్రోగ్రామ్ రన్ చేయించాలి. అబాపర్ ప్రోగ్రామ్ ఇది రిక్వైర్డ్. అబాపర్ అని ఒక ఆయన ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకు కనిపిస్తుంది. కాబట్టి లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు. ECC వెర్షన్లో మాత్రమే లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది. క్లియర్ కదా? సే yes or no. నెక్స్ట్ పాయింట్ FS00 వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. G001 ఏంటిది? మనకి G001 ఏంటి, ఎవరు చెప్తారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, జనరల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలా లింక్ అవుతుంది? వెళ్ళండి OBC4 వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి మేడం. OBC4, గో టు OBC4. ప్లీజ్ గో ఆన్ ద మీట్, ప్లీజ్ గో ఆన్ ద మీట్. హారిక మీట్లో ఉండండి ప్లీజ్. పొజిషన్కి వెళ్ళండి. G0 మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి, సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తారు. డబుల్ క్లిక్ చేయండి. చూసారు ఇక్కడ G001 ఉంది. మనకి మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ బి లింక్డ్ టు ద ఆర్ ఇట్ విల్ బి అసైన్ టు ది కంపెనీ కోడ్. G001 ఇక్కడ మనం ఏదైతే G001 క్రియేట్ చేసుకున్నామో అది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? TCFV. ఇదే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఇస్తాం అనమాట. సో ఈ GL అకౌంట్ బేస్ గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. కాబట్టి ఏమవుతుంది? GL అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం కాబట్టి ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏమైతే కాన్ఫిగరేషన్స్ చేస్తామో అవన్నీ కూడా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో రిఫ్లెక్ట్ అవుతుంది.
ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదు, అవన్నీ కూడా ఈ G001 లో మనం ఇక్కడ చేస్తాం కాన్ఫిగరేషన్. ఇక్కడ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, FS00లో అసైన్ చేస్తాం. సో అక్కడ నుండి GL అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. కాబట్టి రిఫ్లెక్ట్ అలా లింక్ అవుతుంది అనమాట. అంతే కదా. MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఎగ్జాంపుల్ GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. సారీ, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ చూడండి ఎలా లింక్ అవుతుందో చూద్దాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం OBC4 లో. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లో క్రియేట్ చేసాం. OBC4. నెక్స్ట్ ఏం చేసాం, దీన్ని కంపెనీ కోడ్ కూడా అసైన్ చేసామా. ఓకే, ఎనీవే తర్వాత ఏం చేస్తాము, GL అకౌంట్ చేసేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. AT కోడ్ లో చేసిన ఎవరు చెప్తారు, చూసేయని చెప్పాలి. ఎవరు చెప్తారు? OB37 సార్. OB37. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 కదండి, 37 అలా చెప్తున్నారు. OBC5 చేంజ్ చేయండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం తర్వాత ఎక్కడ అసైన్ అవుతుంది ఇది, FS00. GL క్రియేషన్ FS00లో మనం ఇస్తాం అనమాట. FS00లో ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ లో ఇస్తాం FS00. ఇది ఫ్లో యాక్చువల్ గా. తర్వాత ఎలా పోస్ట్ చేస్తాము, బేస్డ్ ఆన్ ది GL అకౌంట్స్. GL అకౌంట్ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఏమి ఇస్తాము, GL అకౌంట్ ఇస్తాం. రెంట్ GL, శాలరీ GL అకౌంట్ తీసుకుంటాం. సో బేస్డ్ ఆన్ ది GL అకౌంట్స్ we will post the accounting entries అన్నమాట. సో అట్లా ఫ్లో అనేది ఒకదానికొకటి లింక్ అవుతూ అసైన్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే, క్లియర్ కదా. రైట్, ఇంకేమున్నాయి. ఫైన్, ఇది సెషన్ అండి. రేపు మార్నింగ్ పోస్టింగ్ టైప్స్. ఒక డాక్యుమెంట్ ని ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, డాక్యుమెంట్ ని ఎట్లా పార్క్ చేయొచ్చు, డాక్యుమెంట్ ని ఎట్లా హోల్డ్ చేస్తాము, అసలు పార్క్ అండ్ హోల్డ్ ఎందుకు చేస్తాము ఏంటి, ఇవన్నీ రేపు నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాం, టుమారో. ఓకేనా, క్లియర్ కదా, అర్థమైందా క్లాసు. SAP డెడ్ ఈజీ కాన్సెప్ట్ అండి, బట్ లెంతీ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. SAP ఈజీ కాన్సెప్ట్ బట్ లెంతీ కాన్సెప్ట్ అండి, లెంతీ కాన్సెప్ట్. పేషెన్సీ ఉండాలి. ఒక డాక్టర్ ఎంత పేషెన్సీగా ఉంటారు, అదే పేషెన్సీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. టైం పాస్ కి జాయిన్ అయ్యి రోజు 1 hour క్లాస్ వింటే ఎవరికి జాబ్ రాదు. సో మీరు ఎంత ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తారు, ఎంత ప్రాపర్ గా సబ్జెక్ట్ పైన కమాండింగ్ డెవలప్ చేసుకుంటారు, వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది మీకు జాబ్ రావడం అనేది. ఓకేనా. కొంతమంది ప్రాక్సీ వెళ్ళిపోతాం, బ్యాక్ డోర్ వెళ్ళిపోతాం అంటారు. వెళ్ళండి, నో ఇష్యూ. సబ్జెక్ట్ వెళ్తే వెళ్ళచ్చు, మీ పర్సనల్, నేను ఎంకరేజ్ చేయను. బట్ నాకు ఇంతకుముందు ఎవరు కాల్ చేశారు, ఒక ఆయన స్టూడెంట్ లా కాల్ చేశారు. కాల్ చేసి అంత అయిపోయిన తర్వాత నేను బ్యాక్ డోర్ జాబ్స్ చేస్తాను, 3.5 lakhs ఛార్జ్ చేస్తానని చెప్తున్నాడు. డైలీ ఒకళ్ళు ఫోన్ చేస్తారు. అందరినీ ఒక్కొక్క స్టూడెంట్, మీ బ్యాచ్కి ఎంతమంది ఉంటారు, 50 members ఉంటారు. ఒక 20 members ని గ్యాదర్ చేయండి సార్, మీకు నేను 20 lakhs ఇస్తాను అని చెప్తున్నాను. అవసరమా? నాట్ రిక్వైర్డ్. సబ్జెక్ట్ పైన కమాండింగ్ లేకుండా, సబ్జెక్ట్ పైన ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మీరు బ్యాక్ డోర్లోకి వెళ్ళినా, ప్రాక్సీ ద్వారా వెళ్ళినా ఏమీ చేయలేరు. సబ్జెక్ట్ రాకుండా ఎలా జాబ్ వస్తుంది, ఆఫర్ లెటర్ ఇచ్చేస్తాడు, బట్ ఎలా సక్సెస్ అవుతారు, ఎలా సర్వే అవుతారు? సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి. కాబట్టి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సబ్జెక్ట్ పైన కమాండింగ్ రావడానికి ఉంచుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోండి ప్రాపర్గా, సబ్జెక్ట్ పైన కమాండింగ్ డెవలప్ చేసుకోండి. అది ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు, అది కూడా చెప్తున్నాను. క్లియరా? సే ఎస్ ఆర్ నో. ఫైన్ కదా, రైట్.
సో ఓకే ఇది సార్. సెషన్ ఇది సెషన్. టుమారో మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాము. పోస్టింగ్ టైప్స్ అన్నమాట. పోస్టింగ్ టైప్స్, ఒక డాక్యుమెంట్ ఎట్లా పోస్ట్ చేయాలి ఏంటి, ఇవన్నీ రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్. మేడం రికార్డింగ్ ఆఫ్ ఎవరికైనా ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో? థ్యాంక్ యూ సార్. ఎవరు లేరా? వచ్చాయి.